అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక మనిషి జీవితంలో ఎదగటానికి, అత్యున్నత స్థానానికి రావడానికి పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, పేదరికం అడ్డు కాదని గతంలో అనేక మంది నిరూపించారు. ఇప్పటికీ నిరూపిస్తున్నారు. కొంతమంది వ్యాపార రంగంలో స్థిరపడి ఉన్నత స్థాయికి వెళ్తే, కొంతమంది ఉపాధి అవకాశాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. మరికొంతమంది అయితే రాజకీయం వైపు వెళ్ళారు. అదేవిధంగా సినీ ప్రపంచంలో ఇటువంటి వారికి కొదువే లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, వీరంతా ఒక చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన వారే. ఆ కోవలోకి చెందుతారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తులు. సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని భిన్నమైన ఫైట్స్తో మంచి ప్రాముఖ్యత పొందినవారు రామ్ లక్ష్మణ్. ఆ రామ్ లక్ష్మణ్ ఎక్కడో కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నందికుంట పాలెం గ్రామవాసులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పెరిగారు. ఇక్కడే వారు అనేక విద్యను కూడా అభ్యసించారు. వారు చిన్నటి నుంచి కూడా ఈ కర్రసాము, ముఖ్యంగా ఈ గ్రామంలో వారికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడానికి గుండు ఎత్తు అంటే ఒక బరువైన రాయిని ఎత్తేవారంట. అది పూర్వీకులు ఎవరో ఎత్తారు, కానీ దాన్ని మరలా వీళ్ళిద్దరే ఎత్తారని చెప్పేసి ఈ గ్రామంలో కథలుగా కూడా చెప్పుకుంటారు. అసలు వారు సినీ వైపు, రంగం వైపు వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఈ కర్రసాము, ఆ గుండు ఎత్తటమే. అసలు వారు ఇక్కడి నుంచి వెళ్ళేదానికి ముఖ్యంగా వారు వెనక నుండి ప్రోత్సహించింది ఎవరు, వారు చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, వారు తోటి అనుభవాలు ఎలా ఉండేవి, వారితో ఉన్నటువంటి వారి గ్రామస్తులు, వారి చిన్నటి స్నేహితులు అయితే మనతో పాటు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. రామ్ లక్ష్మణ్కి గుర్తింపు తెచ్చిన రాతి బండలు ఇవి లేపటం ద్వారానే వారికి గ్రామ స్థాయిలో గుర్తింపు రావటం, అక్కడి నుంచి వాళ్ళు సినీ రంగం వైపు కూడా అడుగులు వేయడానికి ప్రధాన నాందికి పలికింది. దీనికి ప్రధాన కారణం కూడా వాళ్ళ గురువు శంకర్రావు పేరు జ్ఞాపకార్థంగా వాళ్ళైతే ఇక్కడ వీటిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రామ్ లక్ష్మణ్, అసలు ఈ రాతి బండ లేపటం ఎంత కష్టమో, అసలు దీని బరువు ఎంత ఉంటుందో అసలు తెలుసుకునే ప్రయత్నంగా కనీసం ఇది సుమారు 120 కేజీలు, ఇది అయితే ఒక 180 కేజీలు బరువు ఉండేటట్టుంది. ఇది లేపటం అటు నుంచి కనీసం కదిలించడానికి కూడా కష్టమవుతున్న ఈ రాతి బండల్ని అప్పట్లో సంవత్సరం రోజులు నిరంతరం సగం రైతులప్పుడు 12 గంటలకు వెళ్ళి ప్రాక్టీస్ చేసి మరి ఈ రాతిని లేపటం ద్వారా కూడా వాళ్ళకి సినీ రంగం వైపుకు అడుగులు పట్టడానికి ప్రధాన కారణంగా వారు మాస్టర్ శంకర్ గారు అయితే ప్రోత్సహించినట్టు వారు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అసలుకి చిన్నప్పుడు అసలు రామ్ లక్ష్మణ్ ఎలా ఉండేవాళ్ళు, అసలు వాళ్ళకి సినీ రంగం వైపు అడుగులు వేయడానికి గల ప్రధాన కారణం, వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా సాగించారు, అసలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, వారు ఇప్పటికీ ఆ స్థాయికి వెళ్ళినా కూడా గ్రామస్తులతోటి ఎలా ఉంటారు అనేది కూడా ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఇప్పుడున్న స్థితే కనిపిస్తుంది, కానీ వారు చిన్ననాటి నుండి ఆ స్థాయికి రావడానికి పడిన కష్టాలు అయితే ఎవరికి తెలియదు. కానీ వారితోటి చిన్నప్పటి నుంచి కూడా స్నేహం చేసినటువంటి స్నేహితులు, వాళ్ళ గ్రామస్తులు అయితే పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనతో పాటు ఆ గ్రామానికి చెందిన కొంతమంది వారి స్నేహితులు చిన్నటి నుంచి అతను చేసిన ఆ ప్రయత్నాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వస్తున్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. చెప్పండి సార్, మీరు మాకు తెలిసిన సమాచారం రామ్ లక్ష్మణ్కి చిన్నటి స్నేహితులు, బాగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళు ఉన్నారు. రామ్ లక్ష్మణ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు? అసలు మంచి యాక్టివ్గా ఈ వ్యవసాయం పని, వాళ్ళకి దున్నలో బండి ఉండేది. ఆ విషయంలో మేమందరం కలిసి గడ్డి పనులకి, గడ్డి వేయటం, వాములు వేయటం ఇవన్నీ చేసాం అందరం కలిసి. తర్వాత వాళ్ళు ఈ కర్ర సాధనలు, ఈ బరువులు లేపటాలు ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు చల్లగా చిన్న రంగం రాజు మాస్టరు, వాళ్ళ నాన్న రాజు మాస్టర్కి మంచి ఫ్రెండ్, సంతరావు రాజు మాస్టర్కి. ఆ విధానంలో కొంచెం వాళ్ళు పిల్లల్ని ఆడికి ఎంటర్ చేసి ఆ ప్రయత్నాలు కూడా చేయించి వాళ్ళ నాన్న మంచి కృషితోటి లైన్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా చిన్నప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు నేను ఇది అవ్వాలి, నేను అది అవ్వాలన్నప్పుడు ఎప్పుడన్నా ప్రస్తావించాడని ఇట్లాగా సినిమాల వైపు వెళ్ళాలి, ఫైట్ మాస్టర్ అవ్వాలని? అవన్నీ ప్రస్తావించాలి పాప. వాళ్ళు మామూలుగా లోకల్గా చేస్తూ ఉండరు. లేపాలనే పట్టుదల, ఒక్కొక్క విషయం కర్ర సాధన ఉంది, నేర్చుకోవాలనే పట్టుదల, ఈ బరువులు ఉండి లేపాలనే పట్టుదల, అట్లా రాష్ట్ర స్థాయిలోకి పెట్టుకుని సంతరావుల్లో పెడితే ఈ లేపారు రాతిగుళ్ళు. ఎన్నిసార్లు లేపారు? ఒక్కొక్కడు 2 సార్లు 3 సార్లు తిరిగేశారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు
ఇద్దరు ఒకేలాగా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆలోచన కానీ అరే అది ఎట్టు కాదు ఇది ఎట్టు కాదు అని చెప్పేసి వేరువేరుగా. ఒకే మాట మీద ఉంటారు వాళ్ళు. విషయాన్ని వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, ఒకటే మాటలోనే ఉంటారు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది అట్లా. అది చిన్నప్పటి నుంచి చదువు విషయంలో మీరు అంతా కలిసి వెళ్ళారు కదా, ఎక్కడి దాకా చదువుకున్నారు అసలుకి? 4వ తరగతి దాకా చదువుకున్నాం. ఇక ఆడ నుంచి పనులకే ఎగ్గొట్టేసి పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. పనులకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ తాత ఒక ఆయన ఉండేవాడు, ముసలాయన. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ చిన్న నాయనమ్మ వాళ్ళ తాత. ఆయనకి మేకలు ఉండేవి. ఆ మేకలు అమ్మట ఒకటి పోయేవాడు. ఒకడేమో మా తమ్ముడు మాతోటి తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. 5 రూపాయలకి పోయాం ఈ పార పనికి. 5 రూపాయలు ఉన్న మేము నలుగురులే. ఇంకొక అబ్బాయి చచ్చిపోయాడు అంటున్నాయి. మేము నలుగురు సెట్టింగ్ ఇక పోతూ ఉండేవాళ్ళు. 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు మాకు అప్పుడు. 7 ఎకరాలు 8 ఎకరాలు బాగా చేసేవాడు. నన్నకు దున్ని ఉండేలే. ఆ ఎద్దుల అట్టలు పెట్టి బాగా దున్నేవాళ్ళు, ఇనప గుర్రలు పెట్టి. 5 రూపాయలు కూడా ఇచ్చారు మాకు. అట్లా ఆ తర్వాత అటు వెళ్ళాం గుంటూరు రిక్రూటింగ్ ఆఫీస్కి, మిలిటరీకి వెళ్దామని పోతే ఆడ చదువు లేదు మాకు. ఇక అప్పుడు 7వ తరగతి సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు వాళ్ళు. లుంగిలు కట్టుకునే పోయాం అప్పుడు. మాకు 7వ తరగతి సర్టిఫికేట్ ఎవరిస్తారు మాకు అప్పుడు ఈలా. దాని మీద ఇక చల్లగా ఈ పనులకే ఇకన అట్ట వెళ్ళిపోయాం. వాళ్ళ నాన్న రాజు మాస్టర్ కొంచెం ఫ్రెండ్. వాళ్ళ నాన్న కోడి పందాలు అట్లా వేసేవాడు. ఆ కోడి పందాలు రాజు ఈ కోళ్ళు ఉంటాయి. రాజు మాస్టర్ ఈ కోళ్ళు ఉండే జరుగుతుంది కావుండు. ఇక అట్లా వాళ్ళ సినీ రంగంలోకి వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న ఫ్రెండ్ కదా ఆయన కృషిలో పడి పట్టుదలగా వాళ్ళు మంచి కష్టం చేశారు కూడా. ఆడ కూడా చేసేవని చెప్పేవాళ్ళు. అయితే మీ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు కదా, ఇప్పుడు వాళ్ళకి స్థాయికి వెళ్ళారు, నువ్వేమో ఊర్లోనే ఉన్నావు. ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడు కలిసినప్పుడు మీరేం మాట్లాడుకుంటారు, మీతో ఎలా ఉంటాడు? యాక్టివ్గా ఉంటారు. బాగా మంచిగా బతకాలరా మనం. అంటే మీ సినీ రంగంలోకి వెళ్ళలేకపోయినా మాది ఆర్థిక పరిస్థితి. మీరు అప్పుడు రమ్మన్నారు కానీ వెళ్ళలేకపోయాను. ఇక మేము కూడా పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటా చదివించుకుంటా ఇక అట్లా జీవిస్తూ ఉన్నాము. వచ్చినప్పుడు ఇక్కడికి రావాలంటే ఎప్పుడు రావాలని ముందు ఫోన్ చేసి చెప్తారు. ఇక మేము కూడా అట్లా ఉండేవాళ్ళు. అది అయితే సినీ రంగం వైపు అడుగులు వేయడానికి ముందు ప్రధానంగా ఈ నందికుంట పాలెంకి దగ్గరగా ఉన్నటువంటి స్వర్ణలో అడుగులు పడాయని కూడా చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం శంకర్ మాస్టర్ ఆధ్వర్యంలో కూడా ఈ రాతి బండలు ఎత్తిన తర్ఫీదు కూడా తీసుకున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాలం పాటు. ఆ సంవత్సరం కాలం పాటు వారికి తర్ఫీదులు ఇచ్చినటువంటి శంకర్ మాస్టర్కి బంధువు అంటే ఆయన ముందు ఆ రామలక్ష్మణులు కూడా ఎలా ప్రాక్టీస్ చేసేవారో అసలుకి వారి మాటలు తెలుసుకుందాం. రామలక్ష్మణ్ మీకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, ఎలాగ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎప్పుడు వచ్చేవాళ్ళు అండి? చిన్నప్పటి నుంచి పరిచయం లేదు కానండి. ఈ బండలో ప్రాక్టీస్ చేశారు. రావూరులో ఎత్తారు. రావూరులో ఎత్తిన కాడ నుంచి స్టంట్ మాస్టర్ గడ వచ్చాడు బండలు లేపేటప్పుడు. వచ్చి వీళ్ళని ప్రాక్టీస్ చేసి బండలు ఎత్తిన తర్వాత తీసుకెళ్ళాడు. అంటే ఈ బండలు ఎత్తే దానికి ముందు మీ బావగారు శంకర్ మాస్టర్ వాళ్ళ దగ్గర తర్ఫీదు తీసుకున్న దేంటో శిక్షణ తీసుకున్నారు? శిక్షణ మామూలుగా బాగా బలం మినుములు తిని బాగా బలం ఉంచుకొని బండలు లేపడానికి ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేశారు. చేసిన తర్వాత బండలు ఎత్తారు. ఎత్తిన కాడి నుంచి మా బాబారితో ప్రాక్టీస్ చేశాడులే. చేసి ఇక వాళ్ళకి నేర్పి రావూరులో పందెం పెట్టారు. ఆ పందెం పెట్టిన కాడ నుంచి స్టంట్ రాజు గారు వచ్చారు. ఇక వాళ్ళని సినీ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాడు. ఈ శిక్షణ తీసుకున్న టైంలో ముఖ్యంగా మీ ప్రాంతంలోనే ఉన్నాడు, ముఖ్యంగా మీకు తెలిసిన అంటే మీకు పరిశ్రమలో ఉండేవాళ్ళు ఎలా ఉండేవాడు? అందరితో బాగా అనుకూలంగా ఉండేవాడు. మా కాడికి కొస్తాం కాడికి వచ్చేవాడు. పొద్దున్నే వచ్చేవాళ్ళు నడిచి అన్నదమ్ములు ఇద్దరు. ప్రాక్టీస్గా రోజు మార్చి రోజు వచ్చి లేపి వెళ్ళేవాళ్ళు. ఏమేమి తినాలి, ఎలా ఉండాలి అనేది అడిగేవాళ్ళు. పాలు, కోడిగుడ్లు, ఈ వగారాలు, ఈ లడ్లు, ఈ రవ్వ ముద్దలు తినాలని చెప్పేవాళ్ళని. మనం చెప్పినట్టే తిన్నారు. పనికి పోయేవాళ్ళు, ఎక్కువగా పని చేసుకునేవాళ్ళు. వచ్చేవాళ్ళు రోజు మార్చి రోజు అన్నదమ్ములు ఇద్దరు వచ్చి లేపి ప్రాక్టీస్ చేశారు. ఇక పందెం పెట్టించాం. రావూరులో లేపారు. లేపినప్పుడు స్టంట్ మాస్టర్ వచ్చాడు, చూశాడు. తర్వాత ఏం మాట్లాడుకున్నారో సినిమాల్లోకి వెళ్ళారు. అంటే ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ శిక్షణ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురై ఉంటాయి? ఎప్పుడైనా పట్టేయటం కానీ రాయి పట్టడం కానీ అలా ఉన్నాయి అలాంటి ఎప్పుడు ఏం బాధపడినట్టు కానీ ఎప్పుడు చెప్పుకున్నట్టు? అవి ఏమి లేవు. ఏ సెక్షన్లో కూడా చాలా జాగ్రత్తగా పట్టించేవాళ్ళం. దగ్గరుండి ఇట్లా పట్టాలని చూపించేవాళ్ళమే. అట్నే పెట్టేవాళ్ళు. ఎమ్మడి నుంచొని అన్నీ చేయించేవాళ్ళమే. దగ్గర నుంచొని స్నేహితులు అలా. దానివల్ల వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండానే
లేపి ఫైల్లోకి వచ్చారు. ఇప్పుడు ఒక మంచి స్థాయిలోకి వచ్చాడు కదా, ఎప్పుడన్నా మీ గ్రామాన్ని కానీ శంకర్ మాస్టర్ గారిని తలుచుకోవడం కానీ లేకపోతే మీతో ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరుగుతుంది? మాతో ఇక్కడికి వచ్చినప్పుడు మాతో కలిసి అందరిని మాట్లాడి వెళ్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడు మాతో అందరు మాట్లాడి కలిసి బాగా సెకండ్ ఇచ్చుకొని ఏం చేస్తున్నారు ఏందని అడుగుతారు. వ్యవసాయమే కదా మీకు తెలియదు ఏమన్నా చెబుతాం, సరేలన్నా అని మాట్లాడుకొని వెళ్తాం. అదే వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? శంకర్రావు మాస్టర్ గురించి వచ్చినప్పుడు బండల కాడికి వస్తారు, ఈ బండల ఫోటో తీసుకుంటారు, అందరిని పలకరించి వెళ్తారు. మంచి కష్టం చేసి మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రామలక్ష్మణ్ అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయినారు, వాళ్ళు గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనకి పరిచయం కూడా ఒక్కలేని పరిస్థితిలో ఉన్నారు. మీకేమనిపిస్తుంది? మీ పక్కనే మీతోడు తిరిగిన రామలక్ష్మణ్ ఆ స్థాయికి వెళ్ళారు కదా, మాకు వచ్చినప్పుడల్లా పలకరిస్తారండి. వచ్చినప్పుడల్లా ఏమనిపిస్తుంది సాధారణంగా? వాళ్ళ గురించా అనుకూలంగా ఉంటున్నారు. వాళ్ళ గురించి ఏమన్నా బాగా ఉండాలని అనుకుంటాం మేము. అదేవిధంగా వాళ్ళు శిక్షణతో పాటు వారు గ్రామంలో కొన్ని అడుగులు వేయడం కూడా జరిగింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచే చదువు పెద్దగా అవ్వకపోవటం, అంటే కలిసి వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కానీ పనులకు వెళ్ళటం, ఆ పనుల నేపథ్యంలోనే వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని చిన్నతనంలోనే గుర్తించి వారైతే కూడా ఈ సినీ ఇండస్ట్రీ సైడ్ రావటం, ఫైట్ మాస్టర్గా సెటిల్ అవ్వడం కూడా జరిగింది. ఈ సెటిల్ అయిన తర్వాత కూడా వారు ఏ విషయంలో కూడా గ్రామాన్ని కానీ అసలుకి మూలాల్ని మర్చిపోకుండా ఇప్పటికీ ఈ స్వర్ణ గ్రామం, అదేవిధంగా నందికుంట పాలానికి వచ్చి గ్రామస్తులు పలకరియటం, అదేవిధంగా ఇళ్ళ పక్క వారిని కూడా పలకరిస్తే ఆప్యాయత కూడా వారు తోటి కష్టసుఖాలు తెలుసుకొని కావాల్సిన సహాయం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే మూలం పడిందో స్వర్ణ గ్రామంలో ఆ గుళ్ళు, రాతి గుళ్ళ దగ్గరికి వచ్చి ఆ మాస్టర్ శంకర్రావు గారిని తలుచుకొని అక్కడ ఫోటోలు కూడా దిగి వాళ్ళకి పూర్తిగా కూడా పలకరిస్తున్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడు వచ్చి గ్రామంలో పలకరిస్తున్న సమయంలో అసలుకి గ్రామస్తులతోటి ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఇంటి పక్క వారికి అనేది కూడా ఒక మాట్లాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రామలక్ష్మణ్ ఒక పెద్ద స్థాయికి అయితే వెళ్ళారు. వాళ్ళు గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక రకంగా కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిపోతే పలకరించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీతో ఎలా ఉంటాడు? మంచి ఫ్రెండ్గా ఉంటారు. ముందుగానే ఫోన్లు చేస్తారు, పలానా టైంలో మేము వస్తున్నావురా, ఎవరైనా వెళ్తే నువ్వు పలానా టైంకి వస్తాము, నువ్వు వచ్చి ఉండు అని చెప్పేవాళ్ళు. నేను కూడా అట్లానే ప్రతి విషయంలో వాళ్ళతోటి ప్రేమగా, వాళ్ళు వచ్చినా కూడా కౌగులించుకొని మాల్పిల్లి మొత్తం అందరూ ఇంటింటికి వెళ్ళి పలకరించి అట్లా మంచి ప్రేమగా ఉంటారు. ఏదైనా గ్రామానికి ఏదైనా అవసరమైన సాయం చేయదలుచుకుంటే అడిగితే చేస్తాడా? చేస్తున్నారు. ఇప్పుడు చెరువు కానీ, స్కూల్ బిల్డింగ్, వాటర్ ప్లాంట్ కానీ వాటిల్లో ఈ ఉద్యోగస్తులతోటి నేను ఒక్కడనే కట్టించాను అనేది లేకుండా వేరే అందరితో కలిపి ఉద్యోగస్తులు కొంత వేసుకున్నారు అనుకో, వీళ్ళు కొంత, అట్లా నలుగురితోటి మంచిగా ప్రేమగా ఉండి అన్నిట్లో భాగస్వాములుగా ఉంటారు. చివరిగా ఒక్క మాట, రామలక్ష్మణ్ గురించి మాకు తెలిసింది ఏంటంటే ఒకనొక టైంలో ఊర్లో మద్యం షాపు ఉండకూడదు, బెల్ట్ షాప్ ఉండకూడదు అని ఒక పెద్ద ఉద్యమం కూడా చేశారని విన్నాము. అది నిజమేనా? అసలు ఎలా జరిగింది? తీసేపించారు. ఇక్కడ కొట్లు కాళ్ళంలా ఇద్దరు అమ్మేవాళ్ళు, ఇంతకుముందు రంగపనాడిపల్లిలో కూడా అమ్మేవాళ్ళు. అది మొత్తం మన ఏరియాలో ఉండకూడదు. మీకేమన్నా ఆర్థిక పరిస్థితులు ఉంటే మమ్మల్ని అడగండి, మేము సహాయం చేస్తాం. అంతేగాని మీరు ఈ మందు మాత్రం అసలు అమ్మద్దు, అది ఒకటి ప్యాకాట ఒకటి మొత్తం నిషేధించారు ఆ టైంలో. కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా మూలాలు మర్చిపోకుండా వచ్చిన గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరించడంతో పాటు ముఖ్యంగా విలువలకి విలువనిస్తూ, అంటే గ్రామంలో మద్యం షాపు ఉండకూడదు, చెడు వ్యసనాలకి ముఖ్యంగా యువత గ్రామస్తులు దూరంగా ఉండాలని చెప్పేసి వారి వంతు సహాయపడటంతో పాటు గ్రామానికి, అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన గ్రామంలో ఎటువంటి ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా సహాయానికి వారైతే ముందు ఉంటారు. వారితో ఉన్న అనుబంధం అయితే మాకు ప్రత్యేకం అని చెప్పేసి వారి స్నేహితులు, వారి గ్రామస్తులు కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ నందికుంట పాలెం నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.